హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే మనకి స్కై ఎండ్ ప్రాజెక్ట్లో మనకి బైక్స్ అనేవి స్కూటీలు తక్కువ రేటుకి ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో పెట్టడం జరిగింది. దీని ద్వారా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆటోలు కూడా రెండు రకాల ఆటోలు 500 కిలోమీటర్స్ మైలేజీ 1000 కిలోమీటర్స్ మైలేజీ ఉన్న ఆటోలు కూడా స్కై ఎండ్లో పెట్టడం జరిగింది. అవి కూడా దీంట్లోనే బుక్ చేసేసుకోవచ్చు మనం. సో ఎలా బుక్ చేసుకోవాలి, ఆ ఐటమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఐఎన్ఆర్ ఎలా దీంట్లో డిపాజిట్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మనకి ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకుంటే మీ కింద వాళ్ళు మీకు లెవెల్ ఇన్కమ్ వచ్చేట్టుగా కూడా ప్లాన్ చేశారు. అలాగే డిపాజిట్ చేసిన ఐఎన్ఆర్తో మీరు ఏదైనా ఐటెం కొంటే మళ్ళీ 25 లెవెల్స్ వెళ్తుంది. అంటే ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తే లెవెల్ ఇన్కమ్ ఉంది, డిపాజిట్ చేసిన ఐఎన్ఆర్తో మనం ఏదైనా వస్తువు కొంటే కూడా మళ్ళీ లెవెల్ ఇన్కమ్ ఉంది. సో సూపర్గా ఉంది స్కై ఎండ్ ప్రాజెక్ట్లో. దీంట్లో కూడా హ్యాపీగా ప్రతి ఐటెంకి డీ కాయిన్ పెట్టడం జరిగింది. సో డీ కాయిన్ కూడా మంచి వాల్యూ వెళ్ళటానికి మనకి మంచి ప్రాజెక్ట్ అనమాట ఇది. ఏ ఐటెంకైనా డీ కాయిన్ తీసుకోవడం వల్ల మంచి పెద్ద ఐటమ్స్కి డీ కాయిన్ వాల్యూ పెరుగుతుందానికి యూటిలిటీ ద్వారా మంచి అవకాశం అనమాట. ఏ కాయిన్కి లేనిది యూటిలిటీ, మనకి యూటిలిటీ వచ్చి కాయిన్ రాబోతుంది. అది మనకు గొప్ప విషయం. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే దీంట్లో అసలు ఏమేమి ఐటమ్స్ పెట్టారనేది ముందర చూస్తే, ఇలా స్కైన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత పర్చేజ్లోకి వెళ్ళండి. పర్చేజ్లో చూడండి 5 ప్రొడక్ట్స్ పెట్టారు, క్లియర్గా తెలుస్తుంది మనకి. ఫస్ట్ KUC 75 అనేది స్కూటీ అనమాట. అలాగే KUC 150, KUC 300. అంటే ఆ 75 అంటే అది మైలేజ్ అనమాట. ఇది 75 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఇది 150, ఇదేమో 300. దేనికైనా సరే మనం 50,000 అనేది డిపాజిట్ మనం బుకింగ్ అమౌంట్ చేసుకోవాల్సిన 50,000 ఈ స్కూటీలకి మాత్రం. అయితే ఫస్ట్ది ఎంతో చూడండి, టోటల్ కాస్ట్ దీనికి 75,000, దీంట్లో 5,000 డిస్కౌంట్. సో 70,000 వస్తుంది. ఈ 70,000లో మన డీ కాయిన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అట్లాగే కింద 150 దానికి కూడా చూడండి, ఇది 1,30,000 ఐఎన్ఆర్. దీనిలో మనకి 10,000 అనేది డిస్కౌంట్ ఉంటుంది. టోటల్గా 1,20,000 మనకు పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో 50,000 బుకింగ్ అమౌంట్ పోతే రిమైనింగ్ అమౌంట్ మన డీ కాయిన్ ఇవ్వచ్చు, ఐఎన్ఆర్ ఇవ్వచ్చు. అది కూడా మీరు ఆ స్కూటీ తీసుకునేటప్పుడు ఇస్తే సరిపోతుంది. సో థర్డ్ది వచ్చేటప్పటికి KUC 300 మైలేజ్ వస్తుంది. ఇది 1,99,000. దీంట్లో 20,000 ఐఎన్ఆర్ మనకి డిస్కౌంట్. సో ఎంత టోటల్గా మనం కట్టాల్సింది 1,79,000. దాంట్లో మీరు 50,000 మనకి డిస్కౌంట్ ఉంటుంది. మీ రిమైనింగ్ అమౌంట్ మన డీ కాయిన్ రూపంలో, ఐఎన్ఆర్ రూపంలో తీసుకునేప్పుడు ఇస్తే సరిపోతుంది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటిది ఇది ఆటో KUC A500. ఇది 500 మైలేజ్తో మనకి రాబోతుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా చూసుకోండి, 500 మైలేజ్ వచ్చేటువంటి ఆటో ఎక్కడా లేదు. మనమే ఫస్ట్ టైం పెట్టామన్నమాట. సో 500 మైలేజ్ వచ్చేది ఎంత అంటే 5,45,000. దీంట్లో 50,000 డిస్కౌంట్. అంటే మనకు పడేదంతా 4,95,000. మీరు బయటికి వెళ్ళి మీరు కనుక్కుంటే మీకు అర్థమవుతుంది. అదే అమౌంట్తో మామూలు ఆటో కూడా ఉంది. అక్కడ మీకు వచ్చేది ఎలక్ట్రిక్ వెహికల్ మీకు 150, 170 మైలేజే వస్తుంది. ఇక్కడ మనకి 500 మైలేజ్ వస్తుంది. సో ఇది కంపల్సరీ కొంటారు. దీంట్లో కూడా డీ కాయిన్ మనం ఇవ్వచ్చు. ఫస్ట్ దీంట్లో బుకింగ్ అమౌంట్ 1,00,000 పోతే మిగతాది 3,95,000 డీ కాయిన్ రూపంలో అయినా అది దాంట్లో ఇచ్చిన దాని ప్రకారం మనం ఆ టైంలో ఇచ్చి మనం ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాతది KUC A1000. ఇది KUC A1000 అనేది 1000 కిలోమీటర్స్ అనేది మైలేజీ. సో ఇది వచ్చేటప్పటికి 6,95,000. దాంట్లో 50,000 ఐఎన్ఆర్ మనకి డిస్కౌంట్ ఉంటుంది. అంటే మనకి పడేది 6,45,000. దాంట్లో 1,25,000 మనకి బుకింగ్ అమౌంట్ ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ మనం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో 5 ప్రొడక్ట్స్ ఇవి ఎలా బుక్ చేసుకోవాలి అని క్లియర్గా చెప్తాను నేను. ఫస్ట్ KUC 75 ఒక్కసారి చూద్దాం. దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు దీన్ని బుక్ చేసుకుందాం అనుకోండి. సపోజ్ ఏం చేయాలి మీరంటే ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న యాడ్ అని కొట్టండి. యాడ్ అని కొడితే 1. సో 1 కాబట్టి వ్యూ కార్ట్ అది కొట్టండి. సబ్మిట్ పర్చేజ్ అది కొట్టండి. కన్ఫర్మ్ పర్చేజ్ 1 ఐటెం ఐఎన్ఆర్ అంటే 50,000 మనం డిపాజిట్ వేసేస్తే మనకు మన పేరు మీద బుక్ అయిపోతుంది అనమాట. బుక్ అది ఎప్పుడైతే ఇస్తామో రిమైనింగ్ అమౌంట్ మనం కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సబ్మిట్ కొట్టేద్దాం. అంటే మొత్తం అర్థమైందా మీకు? 75,000 5,000 ఇది KUC 75 అనేది. దాంట్లో 5,000 డిస్కౌంట్ కాబట్టి 70,000. దాంట్లో 50,000 మనకి బుకింగ్ అమౌంట్. ఆ 50,000
ఇక్కడ మనం పే చేయాలన్నమాట. ప్రతిదానికి అంతే. మీ బుకింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అంతా దీంట్లో ఉంచుకోవాలి స్కై ఎండ్లో. చూడండి ఇక్కడ సబ్మిట్ కొడితే చూడండి తీసుకో డేటా వాల్యుయేషన్ ఫెయిల్ ఇన్సఫిషియెంట్ ఐఎన్ఆర్ వాలెట్ బ్యాలెన్స్. అంటే ముందర ఏం చేయాలి మనం ఐఎన్ఆర్ అనేది దీంట్లో ఉంచుకోవాలి. ఐఎన్ఆర్ ఉంచుకున్న తర్వాతే మీరు దీంట్లో ఏదైతే బుక్ చేయదలుచుకున్నారో దానికి బుకింగ్ అమౌంట్ అనేది ముందరే మీ దాంట్లో ఐఎన్ఆర్ ఉండాలి. అది ఎట్లా మనం డిపాజిట్ చేసుకోవాలి క్లియర్గా చెప్తా చూడండి. ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లో ఇక్కడ మీకు చూస్తే డిపాజిట్ ఐఎన్ఆర్ వాలెట్ డిపాజిట్ ఐఎన్ఆర్ ఉంది కదా, ఆ డిపాజిట్ ఐఎన్ఆర్ కొట్టండి. అక్కడ మీకు చూడండి అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వచ్చింది బ్రాంచ్. ఇక్కడ గొప్ప విషయం అంటే ఒక్కొక్క స్కై అండ్ పర్సన్కి ఒక్కొక్క అకౌంట్ ఉంటుంది. ఇది అద్భుతం అనమాట, ఎక్కడ లేదు ఇది ఫస్ట్ టైం మనం ఇచ్చింది. ఒక్కొక్క స్కై అండ్ అకౌంట్కి ఒక్కొక్క అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అది జనరల్గా ఒకే అకౌంట్ నెంబర్కి అన్నీ ఇవ్వాలి కదా, కానీ ఈ స్కై అండ్ అకౌంట్కి ఈ అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఈ ఐఎన్ఆర్ 50,000 ఎలా యాడ్ చేయాలి అనేది క్లియర్గా చూస్తే మీకు ముందర ఉండాల్సింది ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ఉండాలి. ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా అవ్వదు. యోనో ఎస్బీఐ కానీ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన మీ బ్యాంక్ ఏదైతే దానికి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది, ఆ యాప్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ యాప్లో ఏం చేయాలంటే ముందర మీరు ఇక్కడ అకౌంట్ నెంబర్ని ఐఎఫ్ఎస్సి కోడ్ని బ్రాంచ్ ఈ 3 కూడా మీరు అక్కడ కాపీ చేసుకుని దాంట్లో మీరు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు 50,000 మీ సపోజ్ యోనో ఎస్బీఐ అనుకోండి, అంటే దానికి సంబంధించిన ఎస్బీఐ అకౌంట్లో దాన్ని పెట్టుకుని యోనో ఎస్బీఐలోకి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసేసుకుని ఈ అకౌంట్ బలానా అకౌంట్ దాంట్లో యాడ్ చేసేసుకుని జస్ట్ ఆ అమౌంట్ మీ అకౌంట్లో పెట్టుకుని కొడితే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ ఐఎన్ఆర్లో 50,000 అనేది క్లియర్గా ఉంటుంది. అప్పుడు ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ప్రాసెస్. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇలా డిపాజిట్ చేసినందుకు గాను మనకి మీ కింద వాళ్ళు డిపాజిట్ చేస్తే మనకి ఇన్కమ్ వచ్చేట్టుగా ఇక్కడ ప్లానింగ్ ఉందన్నమాట. అంటే ప్రత్యేకమైన లింక్ ఉంటుంది. అది ఆ లింకు మీరు కింద వాళ్ళకి ఇస్తే కనుక, అంటే మీరు ముందర తీసుకోవాలి మీ పై వాళ్ళ దగ్గర. మీరు కింద వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు డిపాజిట్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. వాళ్ళు డిపాజిట్ చేస్తే చాలు మీకు ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడు ఆ డిపాజిట్ చేయడానికి సంబంధించిన ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీ దగ్గర ఉండాలి. అది లేదంటే ఎవరు డిపాజిట్ చేసినా మీకు యాడ్ అవ్వదు. కానీ డిపాజిట్ చేసి వాళ్ళు ఐటమ్ ఏది కొన్నా సరే మనకి 25 లెవెల్స్ వెళ్ళిపోతుంది. అది మాత్రం కామన్గా వస్తుంది. డిపాజిట్ చేసినా కూడా మనకి లెవెల్ ఇన్కమ్ రావాలి అంటే మీ అప్లైనర్ దగ్గర ఒక లింక్ ఉంటుంది, అది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దాంట్లోకి వెళ్ళి మీకు ఏదైతే ఐటెం ఉందో ఆ ఐటెంకి సంబంధించిన డిపాజిట్ ఇన్కమ్ అనేది అదే అమౌంట్ అనేది మీ స్కైన్ ప్రాజెక్ట్లో డిపాజిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా డిపాజిట్ చేసుకోవాలి క్లియర్గా అర్థమైంది కదా. ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేయాలి. మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నేమ్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యాప్లోకి వెళ్ళి ఆ యాప్లో ఈ డీటెయిల్స్ యాడ్ చేసేసుకుని మీ స్కైన్ డీటెయిల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ డీటెయిల్స్ యాడ్ చేసేసుకుని ఆ అమౌంట్ దాంట్లో పెట్టుకుని 50,000 ఇలా కొడితే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ 50,000 ఇక్కడ యాడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మంచి డీకాయిన్ అనేది మంచి రేట్కి వెళ్ళబోతుంది, సూపర్గా వెళ్తుంది. ఐపీఓలో కూడా మనం వెళ్ళాము, ఇంటర్నేషనల్ వైడ్గా మనం వెళ్ళబోతున్నాము, షేర్స్లో కూడా వెళ్ళిపోతున్నాము. ఒక అద్భుతంగా మన డీకాయిన్ అనేది వెళ్ళబోతుంది. హ్యాపీగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.